నమస్కారం. మెట్రో న్యూస్ కి స్వాగతం. నా పేరు అరుణ. కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా తన విజయం ఈ రోజు జరిగిన నామినేషన్ ర్యాలీతోనే ఖరారైందని మే 13వ తేదీ జరిగే ఎన్నికల పోలింగ్ లాంఛనమేనని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా భారీ ర్యాలీతో తన నామినేషన్ను దాఖలు చేశారు. కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీ ఒక్క మాటలో చెప్పాలంటే విజయోత్సవ ర్యాలీని తలపించింది. నగరంలోని పెద్ద మార్కెట్ నుంచి ప్రారంభమైన కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ నామినేషన్ ర్యాలీలో కర్నూలు అసెంబ్లీ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి కని విని ఎరగని రీతిలో వేలాది మంది ప్రజలు పాల్గొని తమ మద్దతును ప్రకటించారు. టీడీపీ నేత టీజీ భరత్ నామినేషన్ ర్యాలీ సందర్భంగా ర్యాలీ జరిగిన ప్రాంతంలో జన సముద్రంగా మారిపోయింది. ఎక్కడ చూసినా పసుపు జెండాలు, ఎన్డీఏ కూటమి పార్టీలైన జనసేన, బీజేపీ పార్టీల జెండాలు రెపరెపలాడాయి. కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ నిర్వహించిన ర్యాలీలో మాజీ రాజ్యసభ సభ్యులు, బీజేపీ నేత టీజీ వెంకటేష్, టీడీపీ ఎంపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, జనసేన పార్టీ ఇన్ఛార్జ్, బీజేపీ కన్వీనర్ సూర్యప్రకాష్తో పాటు లోక్సత్తా, ఎంఆర్పీఎస్ నాయకులతో పాటు ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ తనయుడు టీజీ విభు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రత్యేకంగా రూపొందించిన వాహనంపై టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ నగరంలోని పెద్ద మార్కెట్ నుంచి కొండారెడ్డి బుర్జు, జిల్లా కోర్టు, కొత్తపేట 4 రోడ్లు, శ్రీలక్ష్మి స్కూల్ మీదుగా మున్సిపల్ కార్యాలయం వరకు సాగింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ర్యాలీ మధ్య మార్గంలో భారీ గజమాలలు వేసి పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ అభిమానాన్ని చాటుకున్నారు. కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ ఆధ్వర్యంలో నిర్వహించిన నామినేషన్ ర్యాలీ కర్నూలు అసెంబ్లీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జరగటం విశేషం. అడుగడుగునా ప్రజలు ఆయా ప్రాంతాల్లో ఎదురేగి మరీ యువనేత టీజీ భరత్కు ఘన స్వాగతం పలికారు. దారి పొడవునా టీజీ భరత్ జిందాబాద్ అంటూ నినాదాలు చేయటమే కాకుండా మహిళలు, పురుషులు పూలమాలలు వేసి ఆయనకు స్వాగతం పలికారు. అలాగే పలు ప్రధాన కూడళ్లలో టెంకాయలు కొట్టి ఆయన విజయాన్ని కాంక్షించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ నామినేషన్ ర్యాలీలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని తమ మద్దతును, సంఘీభావాన్ని ప్రకటించారు. 45 డిగ్రీల మండు టెండలను లెక్క చేయకుండా ర్యాలీ ప్రారంభం నుంచి ముగింపు వరకు ప్రజలు వేలాదిగా పాల్గొని టీజీ భరత్ విజయాన్ని నామినేషన్ సాక్షిగా ఖాయం చేశారు. టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నామినేషన్ ర్యాలీని విజయోత్సవ ర్యాలీగా అభివర్ణించటం విశేషం. నామినేషన్ ర్యాలీలో పాల్గొన్న టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ సైకో పోవాలి, సైకిల్ రావాలి పాటకు అనుగుణంగా అభినయిస్తూ అందరినీ ఉత్సాహపరిచారు. అలాగే మార్గమధ్యంలో జనసేన పార్టీ జెండాతో పాటు తెలుగుదేశం పార్టీ జెండాను ఊపుతూ కూటమి పార్టీల అభిమానులను ఆకట్టుకున్నారు. ర్యాలీ అనంతరం కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ నగరంలోని మున్సిపల్ కార్యాలయంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అర్షద్, బీజేపీ కన్వీనర్ సూర్యప్రకాష్, లోక్సత్తా పార్టీ నేత బ్రహ్మేశ్వర్ రెడ్డి, ఎంఆర్పీఎస్ నాయకుడు రెడ్డిపోగు భాస్కర్ మాదిగా, టీడీపీ నేత మాజీ ఎమ్మెల్సీ ఇక్బాల్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, దేవ సహాయం, చంద్రశేఖర్ కల్కురా తదితరులతో కలిసి తన నామినేషన్ పత్రాన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారి మున్సిపల్ కమిషనర్ భార్గవ తేజకు అందజేశారు. కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన అనంతరం టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు జరిగిన నామినేషన్ ర్యాలీ తన విజయాన్ని ఖరారు చేసిందని వివరించారు. మే 13వ తేదీ జరిగే ఎన్నికల పోలింగ్ లాంఛనమేనని, తన విజయం ఎప్పుడో ఖరారైందని ఆయన స్పష్టం చేశారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను ఆశీర్వదించేందుకు వేలాదిగా ప్రజలు స్వచ్ఛందంగా తరలి రావటం సంతోషంగా ఉందని చెప్పారు. తన ఎన్నికల నామినేషన్ ర్యాలీలో పాల్గొన్న ప్రజలతో ర్యాలీ జన సముద్రాన్ని తలపించిందని స్పష్టం చేశారు. గత 10 సంవత్సరాలుగా పదవిలో లేకున్నా తాను ప్రజల కోసం నిలబడి పోరాడానని వివరించారు. స్థానికంగా ఉన్న తనను ఆదరించి గెలిపించాలని ప్రజలకు మరొక్కసారి విజ్ఞప్తి చేశారు.
గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ప్రజలు అన్ని విధాల ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆయన తెలిపారు. ఎన్నికల సమయంలో కులం పేరుతో ఓట్లు అడిగే వైసీపీని పక్కన పెట్టి అందరి క్షేమాన్ని కోరే కూటమి అభ్యర్థి అయిన తనను గెలిపించాలని కోరారు. కర్నూలు ప్రజల తాగునీటి శాశ్వత పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటానని ఆయన స్పష్టం చేశారు. అనంతరం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమశెట్టి వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్సీ టీడీపీ నేత ఇక్బాల్, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ హర్షద్, బీజేపీ కన్వీనర్ సూర్యప్రకాష్, ఎంఆర్పీఎస్ నాయకులు రెడ్డిపోగు భాస్కర్ మాదిగ, లోక్ సత్తా నేత బ్రహ్మేశ్వర్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ ఈరోజు జరిగిన కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ నామినేషన్ ర్యాలీని చూస్తే ఆయన విజయం ఖాయమైపోయిందని తెలియజేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వేలాదిగా ప్రజలు తరలివచ్చి ఆయనను ఆశీర్వదించారని వివరించారు. ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముస్లిం మైనారిటీ సోదరులను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ఉమ్మడి పౌరసత్వానికి సంబంధించి పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందటానికి వైసీపీ నాయకులు కారణం కాదా అని ప్రశ్నించారు. పార్లమెంటులో బిల్లును ఆమోదించి ఎన్నికల్లో ప్రయోజనం కోసం ఇక్కడ దానికి వ్యతిరేకంగా ముస్లిం మైనారిటీలకు తప్పుడు ప్రచారం చేయటం ఎంత మాత్రం తగదని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్న మాటలను ముస్లిం మైనారిటీ సోదరులు ఎంత మాత్రం పరిగణలోకి తీసుకోకుండా అందరి సంక్షేమానికి పాటుపడే ఎన్డీఏ కూటమి అభ్యర్థి టీజీ భరత్ వైపు నిలవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి టీజీ భరత్ ఎన్నికల నామినేషన్ ర్యాలీ దృశ్యాలను చూ నాకు తెలిసి 42 ఏళ్ళ రాజకీయ చరిత్రలో ఇట్లా ర్యాలీ ఇంత జనం కలిసడం నా జీవితంలో చూడలేదు. నేను చరిత్ర సృష్టించారు భరత్. ఇప్పుడే అయిపోయింది గెలుపు తథ్యం. టీజీ భరత్ విజయం ఈ రోజుతోనే కళాఖండితంగా మేము ఇలా నిర్ధారిస్తున్నాం. 100% గెలిచిపోతున్నాడు. 30,000 పైన మెజార్టీ ఛాలెంజ్ చేస్తున్నాం. భరత్ గెలిచి తీరుతాడు. ప్రజలు తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారు. ముఖ్యంగా భరత్ను ఎమ్మెల్యే చేయాలి, మంచి పొజిషన్లో ఉండాలి అనే ఉద్దేశం ప్రజలు ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా ఆయనకు ఆశీర్వదించి రాజకీయ భవిష్యత్తు ఇచ్చి భరత్ను ఒక పెద్ద స్థానంలో కూర్చోబెట్టి కర్నూలు నియోజకవర్గానికి తన తండ్రి కన్నా ఎక్కువగా ఏదైతే అభివృద్ధి చేశాడో తండ్రి తనకన్నా డబల్గా అభివృద్ధి చేసి ప్రజలు ఎదురు చూసే సమయం ఆసన్నమైంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఆయన కోరికను తొందరలో తీరుస్తున్నారు. ఈరోజు నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు కర్నూలు అభివృద్ధి నినాదంగా సాగుతున్న నేత, భావితరాల కర్నూలు రాత మార్చే నేత భరతన్న అనేసి, భరతన్న ఎంత ఎమర్జెన్సో కర్నూలుకి ఎమ్మెల్యేగా కావాలా అన్న లక్ష్యంతో మాకే విధంగా లక్ష్యం ఉందో ఈరోజు
కర్నూలు పట్టణంలో ఈ ర్యాలీ చూసిన తర్వాత ప్రజలు కూడా అంత చైతన్యవంతులై రావడం అన్నది ఇది దాదాపుగా ఈ ఎన్నికల చరిత్రలో ఇది మహాఘట్టం అనుకోవాల. ఇంత ఎండ ఉన్నా కానీ దాదాపు 45 డిగ్రీలు ఎండ ఉన్నా కానీ దాదాపు 30-40 వేల మంది ఈరోజు ర్యాలీకి పాల్గొన్నారంటే ఈ ఒక్క విషయం చూస్తేనే చెప్పొచ్చు భరత్ గారు అఖండమైన మెజార్టీతో గెలుస్తున్నారు కాబట్టి ప్రజలు కోరుకుంటున్నారు. ఈరోజు కూడా మాకు కూడా ప్రజలు కూడా గట్టి నమ్మకం ఇచ్చారు. 10 సంవత్సరాలు ఓడిపోయినా ఎక్కడికి పోలేదు, నిలబడాడు, సేవ చేశాడు, కష్టపడుతున్నాడు, ప్రజల్ని అర్థం చేసుకుంటున్నాడు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే కోడ్మూరులో ఐఎస్ ఆఫీసర్ వచ్చాడు, ఓడిపోయాడు, ఆ రోజు కౌంటింగ్లో కూడా లేడు, ఆ నుండి వెళ్ళిపోయి ఇంతవరకు కనిపించలేదు. అటువంటి వ్యక్తి కాదు. కాబట్టి ఖచ్చితంగా మా భరతన్న అఖండమైన మెజార్టీతో గెలుస్తున్నాడు. కర్నూలు తలరాత మారుతుందనేసి మేము తెలియజేస్తున్నాం. కేంద్రంలో ఈసారి 400 సీట్లు పైన వస్తాయి. రాష్ట్రంలో 150 సీట్ల పైన టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ఇక్కడ 35,000 మెజార్టీతో భరతన్న ఎన్డీఏ కూటమిలో గెలుస్తాడు. ఎన్డీఏ కూటమికి మనం మద్దతు ఇచ్చిన కారణంగా మన భరతన్న గెలిపించుకొని మన లోక్సత్తా పార్టీ సత్తా ఏదో చూపించుకొని మనం ఈసారి అఖండ మెజార్టీతో భరతన్నకి టీడీపీకి ఓటేసి గెలిపించవలసిందిగా ప్రార్థన. జన ప్రభంజనం ర్యాలీలో చూసిన తర్వాత మా టీజీ భరత్ గారు అఖండ మెజారిటీతో విజయం సాధించడం ఖచ్చితమని తెలిసిపోయింది. వీళ్ళు అడుగుతున్నారు, ఇదిగో ఏదో పొత్తు పెట్టుకున్నామని ముస్లింలను పక్కదోవ పట్టించే పద్ధతి. అయ్యా మేము పొత్తు పెట్టుకున్నాం, మేము తొత్తులం కాదు. మేము ముస్లింల అభ్యున్నతికి, వాళ్ళ హక్కుల సంరక్షణకు, వాళ్ళ సంక్షేమానికి ఈ ప్రభుత్వం కూటమి కట్టుబడి ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం మనం చూసాం, తెలంగాణలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడం. ఇక్కడ ఇది రాజకీయం, మౌజూదా హాలాత్. ఇది ఏ హమారా వతన్ హై, यहाँ से हमारे दादा परदादों के कफने यहाँ से निकली है. ముందుగా ఇక్బాల్ సారు, శెట్టి వెంకటేశ్వర గారు, తర్వాత కూటమి నుంచి జనసేన పార్టీ వాళ్ళు, ఎంఆర్పిఎస్, బీజేపీ, లోక్సత్తా వీళ్ళందరూ కూడా నాకు వచ్చి ప్రపోజ్ చేయడము, వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవడము, కూటమి వాళ్ళ నుంచి బ్లెస్సింగ్స్ తీసుకోవడము చాలా ఆనందంగా ఉంది నాకు. తర్వాత ఈరోజు కర్నూలులో ఒక సునామీ, జన సునామీ వచ్చింది. హిస్టరీ క్రియేట్ చేసినాం కర్నూలులో. ఇంతవరకు ఇప్పుడే సోమశెట్టి వెంకటేశ్వర గారు చెప్పినారు, ఆయన ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు, చూశారు, మీరు కూడా చూశారు ప్రెస్గా. ఎప్పుడైనా కర్నూలులో ఇంత పెద్ద ఎత్తున ర్యాలీ ఎప్పుడు జరగలేదు. నెక్స్ట్ May 13th అనేది ఇట్ ఈస్ జస్ట్ ఏ ఫార్మాలిటీ. ప్రజలందరూ డిసైడ్ అయిపోయారు, ఒక్క ఛాన్స్ భరత్కి ఇవ్వాలా, కష్టపడుతున్నాడు ప్రజల కోసం, 10 ఏళ్ళ నుంచి ఓడిపోయినా ప్రజల మధ్యలోనే ఉన్నారు, సేవ చేస్తున్నాము, ఒక ఛాన్స్ ఇస్తే నేను ఇచ్చిన 6 గ్యారంటీలు 5 ఏళ్ళలో చేయబోతున్నా. మా 6 గ్యారంటీలు కాక భవిష్యత్ గ్యారంటీ ఇచ్చిన చంద్రబాబు గారు ఇచ్చిన 6 గ్యారంటీలు కూడా నెరవేరుస్తాము. ఇవన్నీ జరగాలంటే నా అట్లాంటి నాయకత్వం చాలా రిక్వైర్డ్. ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. ఈరోజు కదిలి వచ్చే దాన్ని బట్టే దానికి ఒక ఇండికేటర్ మీ అందరికీ తెలుసు. ఎవరైతే పాలిటిక్స్లో ఉండే వాళ్ళందరికీ క్లియర్ కట్గా తెలుసు. ఎప్పుడైతే ఇట్లా జన సునామీ వస్తుందో ఇట్ ఈస్ జస్ట్ ఏ ఫార్మాలిటీ. May 13th జరిగే ఫార్మాలిటీ. తర్వాత June 3rd రిజల్ట్స్ వస్తాయి. పెద్ద ఎత్తున అభివృద్ధి చేయబోతున్నాము. కూటమితో అందరితో తీసుకొని వాళ్ళ సహకారాలతో ఖచ్చితంగా ప్రజలు వాళ్ళ ఆశీర్వాదం ఉంటుందని ఆశపడుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కర్నూలు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా. థ్యాంక్ యూ. అందరి ఆశీస్సులతో కర్నూలు అసెంబ్లీ ఎమ్మెల్యేగా తాను విజయం సాధిస్తానన్న విశ్వాసాన్ని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ వ్యక్తం చేశారు. ఈ మేరకు నగరంలోని బిషప్ చర్చిలో కర్నూలు మేతారాసనం కాపరి గోరంట్ల జ్వాన్నేషును కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీజీ భరత్ నగరంలోని చర్చిలో కర్నూలు నేత్రాసనం కర్నూలు పీఠం 5వ కాపరి గోరంట్ల జ్వాన్నేషును కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తన నామినేషన్ పత్రాలను కర్నూలు పీఠం కాపరి గోరంట్ల జ్వాన్నేషుకు అందజేసి ఆశీర్వదించవలసిందిగా కోరారు. ఈ సందర్భంగా గోరంట్ల జ్వాన్నేషు కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీజీ భరత్ విజయాన్ని కాంక్షిస్తూ ఆశీర్వదించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పలువురు ఫాస్టర్ క్రైస్తవ మత పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిషప్ చర్చికి వచ్చిన టీడీపీ అభ్యర్థి టీజీ భరత్కు క్రైస్తవ సోదరులు స్వచ్ఛందంగా ఎదురు వచ్చి తమ సానుకూలతను ప్రకటించారు.
పలువురు క్రైస్తవ సోదరులు యువనేత టీజీ భరత్తో సెల్ఫీలు తీసుకునేందుకు పోటీ పడ్డారు. కర్నూలు నగరంలో కుల మతాలు రాజకీయాలకు అతీతంగా దశాబ్దాలుగా టీజీ కుటుంబం చేస్తున్న సేవా కార్యక్రమాలను వారు యువనేత టీజీ భరత్ సమక్షంలో స్మరించుకున్నారు. బీజేపీ పార్టీ నుంచి మారి బీసీవై పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్న తన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు నగరూరి రాఘవేంద్ర తెలిపారు. ఈ మేరకు నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను బీజేపీ పార్టీలోనే కొనసాగుతున్నట్లు ప్రకటించారు. కర్నూలు నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఇటీవలే భారతీయ చైతన్య యువజన పార్టీలో చేరిన బీజేపీ నేత నగరూరి రాఘవేంద్ర మాట్లాడుతూ బీజేపీ అధిష్టానం ఇచ్చిన హామీ మేరకు తాను బీజేపీలోనే కొనసాగుతున్నట్లు వివరించారు. కొన్ని కారణాల వల్ల తాను బీజేపీని వీడి ఎన్నికల్లో బీసీవై పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. అయితే విషయం తెలుసుకున్న పార్టీ అధిష్టానం తనకు భవిష్యత్తుపై స్పష్టమైన హామీ ఇవ్వటంతో ఈరోజు వేయాలనుకున్న నామినేషన్ని ఉపసంహరించుకుని తిరిగి భారతీయ జనతా పార్టీలోనే కొనసాగాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. కర్నూలు అసెంబ్లీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి టీజీ భరత్ విజయంతో పాటు జిల్లాలోని ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయానికి తన వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు. అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షుడు కనిగిరి నీలకంఠ మాట్లాడుతూ బీజేపీలోనే కొనసాగాలని నగరూరి రాఘవేంద్ర నిర్ణయం తీసుకోవటం అభినందనీయమని చెప్పారు. భవిష్యత్తులో రాఘవేంద్రకు బీజేపీలో సముచితమైన స్థానం లభిస్తుందని ఆయన వివరించారు. ఉమ్మడి అభ్యర్థి రాష్ట్ర పార్టీ జాతీయ పార్టీ ఏదైతే నిర్ణయం మేరకు పొత్తు ధర్మాన్ని పాటించాలని చెప్పి చిన్న చిన్న సమస్యలున్నా మనం పరిష్కరించుకునే విధంగా ఈరోజు మాట్లాడడం జరిగింది. పొత్తు ధర్మాన్ని పాటించి పొత్తులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ అభ్యర్థిని భరత్ గారిని గెలిపించాలని చెప్పి కోరినాం. ఆ విధంగా నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో ఢిల్లీలో ఎన్డీఏ ప్రభుత్వము ప్రధానిగా మూడవసారి ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేస్తారు. అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమిలో ప్రభుత్వం ఏర్పడుతుంది. కర్నూలులో కూడా దానికి తగినట్టుగా ఇక్కడ ఎన్డీఏ అభ్యర్థి గెలిచినట్లయితే అభివృద్ధి బాగా జరుగుతుందనే ఉద్దేశంతోనే ఈరోజు వారు కూడా నిర్ణయం వారు ఏదైతే నామినేషన్ ప్రక్రియ అనుకున్నది విత్డ్రా చేసుకోవడం జరిగింది. వారికి మేము పార్టీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కర్నూలు అభివృద్ధి దృష్ట్యా మన రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా ఏదైతే రాష్ట్ర పార్టీ అలయన్స్ పెట్టుకోవడం జరిగిందో అదేవిధంగా కర్నూలు కూడా అభివృద్ధి పథంలో తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు వారు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తున్నాం. చాలా చర్చలు జరిగాయి. చర్చల్లో భాగంగా నేను ఈ నామినేషన్ ప్రక్రియ విత్డ్రా కావడం జరిగింది. సో జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, ప్రజలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరికీ నా నమస్కారాలు. ఈరోజు నుంచి కూటమి అభ్యర్థిని గెలిపించాలని 100% కృషి చేస్తూ నేను తిరగడం జరుగుతుంది. అందరికీ నేను ఖచ్చితంగా సపోర్టు మద్దతు ఇస్తూ ఈ జిల్లాలో ఖచ్చితంగా అన్ని ఏరియాల్లో తిరుగుతూ వాళ్ళకు కూడా మద్దతు ఇస్తూ నా మార్క్ ఏదో నేను ఖచ్చితంగా ఈ ఎలక్షన్లో చూపిస్తానని తెలియజేసుకుంటున్నాను. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో తమ పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారని ఆదిత్య పాఠశాల ప్రిన్సిపల్ వాసుదేవయ్య తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన తమ విద్యార్థులను ఆయన అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో కర్నూలులోని ఆదిత్య పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ఆదిత్య పాఠశాలకు చెందిన విద్యార్థి 600 మార్కులకు 585 మార్కులతో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడంతో ఆదిత్య పాఠశాల ప్రిన్సిపల్ వాసుదేవయ్య విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఆదిత్య పాఠశాల కరెస్పాండెంట్ వాసుదేవయ్య మాట్లాడుతూ తమ పాఠశాలలో అధ్యాపకులు మంచి బోధన చేయటం వల్లే మంచి మార్కులు సాధించారని వివరించారు. ప్రతి సంవత్సరం 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో తమ పాఠశాల విద్యార్థులు మంచి ప్రతిభ కనబరుస్తున్నారని ఆయన తెలిపారు. అనంతరం పాఠశాల విద్యార్థులు మాట్లాడుతూ తమ పాఠశాల అధ్యాపకులు చేసిన బోధన వల్లే తాము మంచి మార్కులు సాధించామని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని వాసుదేవయ్య విద్యార్థులను కోరారు. 10వ తరగతి ఫలితాలు విడుదల చేయడం జరిగింది. అందులో భాగంగా కల్లూరులోని శ్రీ ఆదిత్య విద్యాలయంలో కూడా విద్యార్థులు మంచి ఫలితాలు సాధించడం జరిగింది. 500 కంటే ఎక్కువ విద్యార్థులు 20 మంది విద్యార్థులు రావడం జరిగింది. అందులో 585 మార్కులు పల్లవి, ముబీనా అనే 2 అమ్మాయిలు కూడా సాధించడం జరిగింది.
ఆ తర్వాత కూడా మంచి ఫలితాలు సాధించి కల్లూరులో ప్రజల యొక్క మన్ననలు పొందడం జరిగింది. ఈ విద్యార్థులు ముందు కూడా ఉన్నత స్థితికి చేరి దేశంకి ఉపయోగపడే పనులు చేస్తారని చెప్పేసి కోరుకుంటూ, నా పేరు వాసుదేవయ్య, ఆదిత్య స్కూల్ కల్లూరు. అందరికీ శుభోదయం. నా పేరు ముబీనా. శ్రీ ఆదిత్య విద్యానిలయం స్కూల్లో మొన్న వచ్చిన 10th రిజల్ట్స్లో నేను మరియు నా ఫ్రెండ్ పల్లవికి 585 మార్క్స్ వచ్చాయి. మేము ఇంత మార్క్స్ తెచ్చుకోవడానికి కారణం మా తోటి ఉపాధ్యాయులు మరియు మా హెచ్ఎం సార్ వాసుదేవయ్య గారు. అందుకే మేము వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరియు కృతజ్ఞతగా ఉంటున్నాము. మేము ముందు ఇప్పుడు వెళ్ళి మంచి స్థాయికి చేరి మా స్కూల్ పేరుని నిలబెట్టాలని తెలియజేసుకుంటాను. ధన్యవాదాలు. నా పేరు పల్లవి. నేను శ్రీ ఆదిత్య విద్యానిలయం స్కూల్లో చదివాను. 10th రిజల్ట్స్లో నాకు నా ఫ్రెండ్ ముబీనాకి 585 మార్క్స్ రావడం జరిగింది. వీటన్నిటికీ మమ్మల్ని ప్రోత్సహించిన మా హెడ్ సార్ గారికి, మా ఉపాధ్యాయులందరికీ మాకు ఎంతగానో సహాయం చేసి మాకు ఇన్ని మార్క్స్ తెచ్చుకోవడానికి సహాయం చేశారు. మంచిగా చదువు చెప్పారు. అందుని బట్టి వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు శశి. నేను శ్రీ ఆదిత్య విద్యానిలయంలో చదువుతున్నాను. నాకు 565 మరియు నా మిత్రురాలు హర్షినికి 567 మార్కులు వచ్చాయి. మాకు ఇంత మంచి మార్కులు రావడానికి గల కారణం మా హెచ్ఆర్ మరియు మా ఉపాధ్యాయులు మమ్మల్ని పూర్తిగా ప్రోత్సహించడమే. మేము ఎటువంటి ప్రశ్నలు అడిగినా ఎన్నిసార్లు సహనంతో వాళ్ళు మాకు జవాబులు చెప్పి మమ్మల్ని ప్రోత్సహించారు. అందుకు వాళ్ళకు మా కృతజ్ఞత. 2023-24 సంవత్సరం 10వ తరగతి ఫలితాల్లో మా పాఠశాల విద్యార్థులు 585 మార్కులు, 2 అమ్మాయిలు ఫస్ట్ ర్యాంకులో నిలిచారు. తర్వాత 20 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు తెచ్చుకున్నారు. దానికి మేము ఎంతో సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. దానికి సహకరించిన ఉపాధ్యాయులు, మాకు సహకరించిన మా ప్రధాన ఉపాధ్యాయులకు మేము కృతజ్ఞతలు చెప్తున్నాము. మేము చెప్పిన చదువుకి న్యాయం చేసినందుకు విద్యార్థులకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జిల్లాలో అక్రమ నాటు సారా తయారీకి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ హెచ్చరించారు. ఈ మేరకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో నగరంలోని వివిధ ప్రాంతాల్లో నాటు సారా తయారీ స్థావరాలపై దాడి చేసి అక్రమ నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు జిల్లా ఎస్పీ జి కృష్ణకాంత్ ఆదేశాల మేరకు కర్నూలు సబ్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్ఛార్జ్ అడిషనల్ ఎస్పీ నాగరాజు ఆధ్వర్యంలో కర్నూలు సబ్ సూపరింటెండెంట్ ఎస్ రవికుమార్ పర్యవేక్షణలో అక్రమంగా నాటుసారా తయారీ, నిల్వ, అక్రమ మద్యం, అక్రమ రవాణా, అమ్మకాలపై పత్తికొండ కర్నూలు పోలీసులు ఈరోజు విస్తృతంగా దాడులు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఆపరేషన్ పరివర్తన కార్యక్రమంలో భాగంగా నాటుసారా నిర్మూలనకు కర్నూలు సబ్ పోలీసులు నాటుసారా స్థావరాలపై విస్తృతంగా దాడులు నిర్వహిస్తున్నారు. పత్తికొండ సబ్ పోలీసులు పత్తికొండ సబ్ స్టేషన్ పరిధిలోని పెండ్లిమాన్ తాండా, మర్రిమాను తాండా మరియు మాన్సింగ్ తాండా గ్రామాల యందు నాటుసారా స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 5,200 లీటర్ల నాటుసారా ఊటబెల్లం, 100 లీటర్ల నాటుసారా ధ్వంసం చేసి కేసు నమోదు చేశారు. కర్నూలు సబ్ పోలీసులు కర్నూలు పట్టణంలోని బంగారుపేటలో నాటుసారా స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 3,700 లీటర్ల నాటుసారా ఊటబెల్లం, 70 లీటర్ల నాటుసారా ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా అక్రమంగా నాటుసారా తయారు చేస్తున్న 2 అరెస్టు చేశారు. 10 లీటర్ల నాటుసారాను స్వాధీనం పరుచుకొని కేసులు నమోదు చేసినట్లు సబ్ అధికారులు తెలిపారు. ప్రజారోగ్యానికి హాని కలిగించే అక్రమ నాటుసారా తయారీ, అక్రమంగా మద్యం రవాణా, విక్రయాలకు పలుమార్లు పాల్పడే వ్యక్తులపై పీడీ యాక్టులు నమోదు చేయటం జరుగుతుందని కర్నూలు జిల్లా ఎస్పీ జి కృష్ణకాంత్ ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ దాడులలో కర్నూలు సబ్ సిఐ రాజేంద్ర, డిటిఎస్ సిఐ నర్సానాయుడు మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఇంతటితో మెట్రో న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారమే మెట్రో న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.